ఓం సాయిరామ్. షిరిడీనాథ తాను పోగొట్టుకున్న గుర్రం కోసమే వెతుకుతూ తిరుగుతున్న చాంద్ పాటిల్కు ఎంతో కరుణతో ఆ గుర్రపు జాడను నీవు తెలిపావు. తొలిసారిగా నీ మహత్యాన్ని మనసులో స్థిరపడేలా చేశావు. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే చిన్న గ్రామంలో చాంద్ పాటిల్ అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. ఒకసారి అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. దానికోసం గుర్రపు జీను భుజాన వేసుకుని చాలా వెతికి అరణ్య మార్గంలో వెళ్తుండగా మామిడి చెట్టు కింద సాయిబాబా కనిపించారు. అతని యొక్క గుర్రము ఆ కాలువ దగ్గర ఉన్నదని వెదుకమని చెప్పారు. చాంద్ పాటిల్ అక్కడ వెతుకగా వెంటనే గుర్రం కనిపించింది. గీ మునకరుదెంచి గొనితి శ్రీమతి థర్కడు యొసగగ శ్రీకర నీవే ప్రేమ వరాహము సునియై జేమన మద్భుత విధంబు షిరిడీనాథ. షిరిడీనాథ, శ్రీమతి థర్కడు మీకు ఎంతో భక్తితో ఆహారాన్ని ఇవ్వగా వారి గృహానికి కుక్క రూపంలోనూ పంది రూపంలోనూ వచ్చి ఆహారాన్ని అద్భుతమైన రీతిలో స్వీకరించావు. శ్రీమద్ థర్కడ్ షిరిడీలో ఉండగా ఒకరోజు మధ్యాహ్న సమయంలో భోజన వేళ విస్తరిలో అన్ని ఆహార పదార్థాలను వడ్డించుకున్న సమయంలో అనుకోకుండా ఆకలితో ఒక కుక్క, బురదతో ఉండి ఆకలితో ఉన్న ఒక పంది తలుపు దగ్గరకు వచ్చాయి. ఆమె వాటికి ఆహారాన్ని పెట్టింది. తదుపరి సాయంత్రం ద్వారకామాయికి వెళ్ళినప్పుడు సాయిబాబా గారు, అమ్మా, చాలా సంతోషం. ఈరోజు ఎంతో ఆకలితో బాధపడుతున్న నా ప్రాణాలను నీవు ఆహారం ఇచ్చి నిలిపావు అన్నారు. ఆమె ఆశ్చర్యపోయింది. నేను మీకు ఎప్పుడు ఆహారం పెట్టాను బాబా అన్నది. నీవు భోంచేసే సమయంలో మీ ఇంటికి వచ్చిన కుక్కకు, పందికి ఆహారం ఇచ్చావు కదమ్మా. వాటి ఆకలి తీరి నాకు పూర్తి సంతృప్తి కలిగింది అన్నారు. సర్వజీవుల్లో నువ్వు నన్నే చూడు. అనాథులకు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టి సేవించు అన్నారు బాబా సాయిబాబా. కావలె వంకాయ